ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు మనకు అసలు సెల్ఫీ మొబైల్స్ అంటే ఓన్లీ వివో అండ్ ఒప్పో కనిపించాయి. అట్ దట్ టైం xiaomi తీసుకున్న ఒక బెస్ట్ మూమెంట్ రెడ్మీ వై సిరీస్ వదలడం. దీంట్లో మనకు మంచి సెల్ఫీ ఫొటోస్ వస్తాయి. అయితే ఇప్పటిదాకా మనకు ఓన్లీ దీంట్లో 2 మోడల్స్ వచ్చాయి, రెడ్మీ వై1 వై2. ఇప్పుడు దాని సక్సెసర్ రాబోతుంది రెడ్మీ వై3. దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు వంశీస్ గీకీ తెలుగు. రెడ్మీ వై3 ఇది బడ్జెట్ రేంజ్లో డెఫినెట్గా ఒక మంచి సెల్ఫీ మొబైల్. ఎందుకంటే ఈ ఫోన్లో మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఇన్ రెడ్మీ వై సిరీస్. ఇప్పుడు దాకా మనకు రెడ్మీ వై సిరీస్లో ఏ ఫోన్కి 4000 mAh బ్యాటరీ లేదు, బట్ ఈ ఫోన్లో మనకు 4000 mAh బ్యాటరీ కూడా ఉండబోతుంది. అండ్ మనకి ఇప్పటివరకు వచ్చిన రెడ్మీ వై సిరీస్ మొబైల్స్ అన్నింటిలో ప్రాసెసర్స్ అంత హై రేంజ్ ఉండేవి కాదు, బట్ ఈ ఫోన్లో మనకు ప్రాసెసర్ కూడా మంచిగా ఇవ్వబోతున్నారు. ఈ ఫోన్ గురించి వచ్చిన లీక్స్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే మోస్ట్లీ ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 632 ఆర్ 636 ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్లో డెఫినెట్గా 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్, 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ 2 మోడల్స్ వస్తాయి. ఈ ఫోన్లో మనకు గొరిల్లా గ్లాస్ 5 కూడా ఉండబోతుంది. ఇది చాలా మంచి మూవ్ xiaomi నుంచి. ఇప్పుడు దాకా మనకు వచ్చిన xiaomi ఫోన్స్లో మంచి డిస్ప్లే యూస్ చేస్తున్నాం, ప్రొటెక్టివ్ గ్లాస్ యూస్ చేస్తున్నాం అన్నారు, కానీ ఏది మెన్షన్ చేసి చెప్పలేదు. అయితే ఫస్ట్ టైం మనకు రెడ్మీ సిరీస్లో గొరిల్లా గ్లాస్ 5 ఇస్తున్నాం అని చెప్పేసి మెన్షన్ చేసి చెప్తున్నారు లాస్ట్ 2 ఫోన్స్ నుంచి. ఈ ఫోన్లో 32 MP సెల్ఫీ కెమెరా ఉండబోతుంది కదా, మరి ఈ ఫోన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? జనరల్లీ అదర్ కంపెనీస్ లైక్ సామ్సంగ్, వివో, ఒప్పో ఇలాంటి ఫోన్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఒక 20,000 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన రెడ్మీలో ఇంత కాస్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అది మన తప్పు అవుతుంది. రెడ్మీ అన్నాక ఓన్లీ బడ్జెట్ రేంజ్ యూజర్స్ని టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తారు కాబట్టి ఫోన్ లీక్స్ నుండి మనకు తెలిసిన దాని ప్రకారం ఈ ఫోన్ మనకు 10,000కి 3GB అండ్ 32GB ఇంటర్నల్ వస్తుంది, అండ్ 12,000కి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ వస్తుంది. ఇదే ప్రైస్తో మనకు రెడ్మీ నోట్ 7 కూడా ఉంది. బట్ ఈ రెండిట్లో ఏది బెస్ట్? దీంట్లో స్నాప్డ్రాగన్ 632 ఆర్ 636 ఇస్తారు కాబట్టి మోస్ట్లీ ఈ ఫోన్ మనకు స్నాప్డ్రాగన్ 660 కంటే కొంచెం తక్కువ. రెడ్మీ నోట్ 7లో మనకు స్నాప్డ్రాగన్ 660 ఉంది. ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలి? సెల్ఫీని మైండ్లో పెట్టుకొని తీసుకునే యూజర్స్కి మాత్రం ఈ ఫోన్ అయితే బెస్ట్, బట్ పర్ఫార్మెన్స్ని మైండ్లో పెట్టుకొని తీసుకునే యూజర్స్కి రెడ్మీ నోట్ 7 బెస్ట్. ఇంకా కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఈ ఫోన్ మనకు మోస్ట్లీ ప్లాస్టిక్ బాడీతో వస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మనకు లీక్ అయిన ఒక డ్రాప్ టెస్ట్ ప్రకారం ఆ వీడియోలో ఈ ఫోన్ యూనిబాడీ డిజైన్తో వస్తుంది. బాడీతో వచ్చే మొబైల్కి యూనిబాడీ డిజైన్ క్రియేట్ చేయడం చాలా కష్టం. సో ఈ ఫోన్ మోస్ట్లీ యూనిబాడీ డిజైన్తో వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది అండ్ గ్రేడియంట్ లుక్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకు 6-inch డిస్ప్లేతో రాబోతుంది విత్ డాట్ నాచ్ అండ్ రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి, 12+5 MP. ఒకవేళ మీరు బడ్జెట్ రేంజ్లో మంచి సెల్ఫీ మొబైల్ తీసుకోవాలనుకుంటుంటే ఈ ఫోన్ డెఫినెట్గా మంచి సెల్ఫీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫైనల్, ఈ ఫోన్లో మనకి USB Type-C ఉంటుంది, క్విక్ చార్జ్ 4.4 సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్మీ వై3. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీస్ గీకీ తెలుగు.